హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి మేము కూడా ఇంట్లో వినాయకుడిని పెట్టుకుందాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అవైలబిలిటీ ఉందా దొరుకుతుందా లేదా అనేది తెలియదు. సో అన్నీ వెతుకుతుంటే లక్ష్మీ స్టోర్ అని ఒక యాప్ కనిపించింది. అక్కడ నుండి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా ఓన్లీ వినాయకుడిని ఆర్డర్ చేసుకోవాలా లేకపోతే సామాన్ని కూడా ఆర్డర్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉండే. ఫైనల్గా అయితే మొత్తం అన్ని కలిపి ఆర్డర్ చేసుకుందాం, ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పి ఆర్డర్ చేసి ఉండే. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అనమాట, అసలు ఏమేమి వచ్చినాయి దీంట్లో అని. ఇది పంచ అనమాట వినాయకుడికి కట్టడానికి. ఇంకా పసుపు, అగిపెట్ట, ఇంకా కుంకుమ, ఒత్తులు, ఆర్తి కప్పురం, అగరబత్తి, ఇంకా దేవుడికి ఆయిల్, ఇవన్నీ అసలు మర్చిపోకుండా భలే ప్యాక్ చేసినారు అసలు. ఇంకా చెరుకు కూడా పంపించినారు, ఫ్రూట్స్ కూడా పంపించినారు. సో ఈ ప్యాకెట్లో వినాయకుడు ఉన్నాడేమో అనుకున్నాను నేనైతే. ఫస్ట్ ఓపెన్ చేసేసరికి చిన్న చిన్న బనానాస్ వచ్చినుండే, కంకి, కోకోనట్, ఇది ఎలక్కాయ, కానీ చాలా పెద్ద ఉంది. నేను ఇంత పెద్ద అయితే ఎప్పుడు చూడలే ఇండియాలో అయితే. బనానా లీఫ్ కూడా మంచిగా ప్యాక్ చేసినారు. సో మేము ఆర్డర్ చేసిన తర్వాత ఒక 2 డేస్కి వచ్చినాయి ఇవన్నీ, కానీ మంచిగా కూల్ ప్యాకింగ్ అవన్నీ బాగా పెట్టినారు, అసలు ఏం ఆకులు ఖరాబ్ కాకుండా. సో ఈ చిన్న ప్యాకెట్లో అయితే మనకి గరక, రావి ఆకులు, ఇంకా జిల్లేడు పూలు, మామిడి ఆకులు అయితే లిటరల్గా 5 or 10 వచ్చినాయి అంతే. మన ఇండియాలో అయితే మస్తు వస్తుండే మనకి. ఈ చిన్న కవర్లో కూడా మనకి తమలపాకులు ఇచ్చినారు. సో మినిమల్ అంటే దేవుడికి ఎంతవరకు అవసరమో అన్నీ ఇచ్చినారు అనమాట. ఎక్కువ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ చాలా వర్తీ అనిపించింది. ఇన్ని సామాన్లు వాళ్ళు ప్యాక్ చేసి అసలు ఏం ఖరాబు కాకుండా కేర్ తీసుకొని అన్ని పంపించడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. సో ఫైనల్లీ ఇది మన వినాయకుడు అనమాట. చాలా సెక్యూర్గా ప్యాక్ చేసినారు, అసలు ఏది కూడా ఖరాబ్ కాకుండా ఇరిగిపోకుండా క్యూట్గా భలే ఉంది అసలు. సో ఫైనల్లీ అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మేము అసలు డెకరేట్ ఎలా చేసినాము ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో కీప్ డూ వాచింగ్. బాయ్ అందరికీ.